నమస్తులు అందరికీ నమస్కారం. వీడియో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాచ్ చేయండి మీకు టైం ఉంటే, లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రాబ్లం అయితే ఏం లేదండి. చాలామంది ఫేస్బుక్లో అమ్మాయిల ఫోటోలు, నెక్స్ట్ వచ్చేసి చాలామంది కొంచెం సెక్సీ గర్ల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళవి ఎక్కువ లైక్స్ వెళ్తాయి, ఎక్కువగా కామెంట్స్ పెడుతుంటారు. వాళ్ళకి మనీ కూడా ఎక్కువగా గెయిన్ అవుతుంది. అలాగని మీకు రాలేదైనా మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారన్న మూర్ఖులు కూడా ఉన్నారు. ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పాలనుకున్నది నేను చెప్పిస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, చాలామంది అది వదిలేయండి, వాళ్ళు అమ్మాయిలు చాలా వల్గర్ ఉన్నారు. అమ్మాయిలు ఎంత ఎక్స్పోజ్ చేస్తే అబ్బాయిలు అంతా రెచ్చిపోతారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ అమ్మాయిలు మనం మార్చలేము. అలా వాళ్ళు బతికేదో వాళ్ళు బతకనివ్వండి, వాళ్ళు బతికిన వాళ్ళు బతకనివ్వండి, తప్పైతే కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి. వాళ్ళు అలా టెంప్ట్ చేయడం వాళ్ళ వృత్తి, వాళ్ళ బ్రెయిన్లో ఆ థాట్స్ ఉన్నాయి, మనం ఎవ్వరమే మార్చలేము. వాళ్ళ కాన్సెప్ట్ అది అన్నప్పుడు మనం ఎవరం మార్చడానికి మనం చెప్పినా వినీరు, లేకపోతే ఇంకో రకంగా కూడా కాదు, వదిలేసేయండి, అది వదలండి. కానీ కొంతమంది చూడండి, ఆంధ్ర అమ్మాయిలు అనే పేజీ వస్తుంటుంది. ఆ పేజీ కాదండి, అలాంటి కొన్ని వేల పేజీలు ఉన్నాయి ఫేస్బుక్లోని. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన మన తమిళ అమ్మాయిలు, నెక్స్ట్ వచ్చేసి హిందీ, ఇలా చాలా స్టేట్ నుంచి చాలా దీని నుంచి మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, ఈ స్క్రీన్ షాట్ తీసి ఏం చేస్తారు, నేను అందంగా ఉన్నానా, అయితే నాకు ఒక లైక్ కొట్టండి అనేసి మెసేజ్లు వస్తుంటాయి. మీకు మామూలు ఫొటోస్ వస్తుంటాయి చూసారా. వాళ్ళందరూ ఏంటి తెలుసా, మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఉంటారేమో, మగవాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఒక పేరు పెట్టుకొని ఒక ఈమెయిల్ ఐడి దానికి ఇచ్చుకొని ఒక వేలలో నెలకు ఒక 20 నుంచి 30 నుంచి 40 నుంచి 50,000 వాళ్ళకే లైక్స్ వెళ్తాయండి. నేను అందంగా ఉన్నానా, నన్ను చూడండి, నేను బాగున్నానా అడిగిన వాళ్ళకే లైక్లు కొడతారు. బంగారం, బాగున్నావు బంగారం. ఇంకా పిచ్చి ముండా కొడుకులు ఎక్కడి నుంచి తయారయ్యారో నాకు అర్థం కాదు. మినిమంలో జ్ఞానం లేకుండా తయారయ్యారా బాబు, నాకేం అర్థం కాకుంటుంది. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకోండి, అది కొన్ని వందల రెట్లే మీ వెనకాతలు వచ్చి మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇచ్చి చూడండి, ఒకసారి ఇచ్చి చూడండి, మీ లైఫ్లో ఎంతలాంటి మెరాకిల్ జరుగుతాయి. వాళ్ళని వాళ్ళతో తప్పు కాదు, మనదే తప్పు. మనం చూసి లైకులు కొట్టి వాళ్ళు చూస్తున్నామే, వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నామా, వాళ్ళది ఎందుకు తప్పు అవుతుంది? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రదర్శించుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మనం ఎగేసుకొని పడిపోతుంటాం, సొంగ కార్చుకొని, ఎక్కడ ఆడదాన్ని చూడనేలాగా సొంగ కార్చుకొని, నా టాటో బాగుందా అలా ఎలా పెడతారు, నా టాటో ఎక్కడుంది, నా టాటో బాగుందా, నా శారీ బాగుందా, నేను ఎలాగున్నాను అని మెసేజ్లు వస్తుంటాయి, మీరు చూసారో లేదో. వాళ్ళందరూ ఫేక్ అకౌంట్ అండి, జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకు లేని కక్కుర్తి చెప్పండి. కోరిని నెత్తి మీద పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ట్రాప్ చేస్తారు, ఫోన్ నెంబర్లు ఇస్తుంటారు, డబ్బులు వేయమంటారు, వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవసరం ఇవన్నీ, ఇలాంటి వాటిల్లో యుచ్చుల్లో పడిపోవడం అవసరమా? అదంతా ఎందుకు. మొన్న నేను ఫొటోస్ పెడుతుంటాను, ఫొటోస్ పెడతాను, వీడియోస్ పెడతాను, అన్నీ పెడతాను. నా ఫొటోస్ కూడా అక్కడ ఫారినర్ అతను స్క్రీన్ షాట్లు తీసి ఫొటోస్ ఒక 6-7 ఫొటోస్ ఒక ఫేక్ అకౌంట్ పెట్టేసి, వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి, సింబల్ ఇచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి నేను అది నాకు ఎలా తెలిసిపోయిందంటే, అసలు ఫొటోస్ అయితే తెలీదు, వీడియో ఒకటి కూడా అతను అందులో పెట్టుకున్నాడు. ఆ వీడియో పెట్టుకోవడం వల్ల నాకు మెసేజ్ వెంటనే వచ్చింది అన్నమాట. ఆ మెసేజ్ రావడం వల్ల దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోకి సేమ్ వీడియో ఎలాగ వచ్చిందని క్లిక్ చేస్తే అతను ఒక పేజీ క్రియేట్ చేసుకొని వాట్సాప్ నెంబర్ దానికి డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. అక్కడ ఏంటి ఇచ్చాడు, అతను మాట్లాడతాడు, వాళ్ళు ఎవరితోటో లేడీస్తో మాట్లాడిస్తాడు, అక్కడ నేను మాట్లాడినలాగా, నేను అమౌంట్ అడిగినలాగా అక్కడ అనేది జరుగుతుంది అన్నమాట. నేను అక్కడికి వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అంటే నాకు అంత ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, ఏదో వచ్చిన ఇంగ్లీషు. వాళ్ళు ఫారినర్స్ అంటే వాళ్ళ ఇంగ్లీషు, వాళ్ళ టాకింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఫారినర్స్ అని ఎందుకు అన్నానంటే, నెంబర్ బట్టి నేను పోల్చాను అనమాట, అది ఫారినర్ నెంబర్ అని చెప్పేసి. అయితే ఫేస్బుక్లోనే నాకు ఒక తమ్ముడు బాగా పరిచయం అయ్యాడు, ఆడికి వెళ్ళి హెల్ప్ అడిగాను, వాడు వార్నింగ్ ఇచ్చేలాగా ఉన్నాడు. నేను ఇచ్చిన వాట్సాప్లో డైరెక్ట్గా వెళ్ళి కూడా వార్నింగ్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇలా ఏదైనా అయ్యిందంటే సైబర్ పోలీసులకి మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఈ వీడియోస్ నుంచి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా, టార్చర్ పెట్టినా, ఏదైనా సరే కంప్లైంట్ ఇస్తానంటే, ఫస్ట్ జంకలేదు, హూ ఆర్ యూ గాడిద గుడ్డి అలాగేలాగానే చాలా వరకు కన్వర్జేషన్ చేశాడు. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను, అతను అన్నాడు, నేను పోలీసులకు అలాగేలాగానే ఇస్తానని చెప్పినాడు. వెనకపోయేసరికి ఎన్ని మెసేజ్లు పెట్టినా వెనకపోయి, నువ్వు అమౌంట్ నాకు ఇవ్వు, అమౌంట్ ఇస్తే నేను నీ ఫొటోస్ అవి డిలీట్ చేస్తానని చెప్పేసి నేను ఇవ్వనని చెప్పాను. అప్పుడు ఆ తమ్ముడు నాకు హెల్ప్ చేశాడు అనమాట, వాడు ఇచ్చాడు అనుకుంటాను గట్టిగా వార్నింగు. పేజ్
అయితే డిలీట్ చేయలేదు కానీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసాడు. ఇలాంటివి వందల మంది పుట్టుకొస్తారండి. వాళ్ళు నాకేం అన్యాయం ఏం కాదు, మీలాంటి వాళ్ళు నష్టపోతారని నేను చెప్తున్నాను. నాకేం జరగదు. ఒకవేళ నన్ను అనుకున్నా సరే నా క్యారెక్టర్ ఏంటో నేనేంటో మీకు వీడియోలో ప్రతి వీడియోలోనే ఎక్కడొక్కడ మెన్షన్ చేస్తున్నాను. నేను ఎలాగుంటాను, నా పద్ధతి ఏంటో చాలామందికి నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, నా మాటలు విన్నోళ్ళకి కూడా తెలుస్తుంది. ఎలాంటి ట్రాక్లో పడకూడదు. ఇంకా హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు ఉంటారు ఫోటో. ఈరోజు నా పుట్టినరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేయరా అని వాళ్ళు పంపిస్తుంటారు. వాళ్ళు పంపించరండి, వీళ్ళే ఫేక్ అకౌంట్లు పెట్టుకున్నోళ్ళే, వీళ్ళదే మోసం అంతా. పాపం ఆ కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళని కూడా వాళ్ళు యూజ్ చేసేసుకుంటున్నారు. అలాంటి వాటికి దగ్గరగా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అదేనండి, ఇంకా అంతకన్నా నేను చెప్పింది ఏం లేదు. మీకు దీని నుంచి మంచి అనిపిస్తే మంచిగా తీసుకోండి, చెడు ఉద్దేశంతో చూస్తే మరి నేనేం చేయలేను. నా ఫాలోవర్స్కి చెప్పవలసింది చెప్పాను. నన్ను ఫాలో అయిన వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని చెప్పాను. చాలా అకౌంట్స్ ఉన్నాయండి. అమ్మాయిల ట్రాప్లో అయితే పడకండి దయచేసి. మీ ఇంటి ఇళ్ళని సంతోషంగా చూసుకోండి. దేవుడు కొండంత అండతో మీ అందు ఉంటాడు ఖచ్చితంగా. ప్రతి ఆడదానికి మీ ఆడవాళ్ళు ఎలాగుంటే ఉన్నవండి, వాళ్ళు ఎంత వలగర గొడ్డలిప్పుకొని గెంతనివ్వండి, మీకు అనవసరం. మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు ఇవ్వండి, అదే నాకు చాలు. ఓకేనా?